బుజ్జి వీడియో ఎంత బాగుందంటే వీడియో చూసిన ఎక్సైట్మెంట్ లో వీడియో చేయాలన్న సంగతి మర్చిపోయాను నేను. బుజ్జి ఇంట్రడక్షన్ అద్దరిపోయిందిరా బుజ్జే. గ్లిమ్స్ చూసిన 99% ఆఫ్ పీపుల్ ఈ రేంజ్ ఆఫ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో చూసాక నేను కూడా కొన్ని సెకండ్ల వరకు సంబరం ఆశ్చర్యాలకు లోనయ్యాను. వాటి నుండి బయటకు వచ్చి వీడియో చేస్తున్నా. విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని ఫ్యూచరిస్టిక్ షాట్స్ మ్యాడ్ ఉన్నాయి అసలు. అవేంటో ముందు చెప్తాను. వాచ్ టిల్ ది ఎండ్. ఇంకా తిరిగేలేదే లేదు. సో ఈ వీడియోలో బుజ్జి గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. మనం లైట్ గా అబ్జర్వ్ చేస్తే మూవీ టీమ్ ప్రీవియస్ గా రిలీజ్ చేసిన స్టఫ్ క్వాలిటీకి ఈ వీడియో క్వాలిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంది. కలర్ ప్యాలెట్ లో లిటిల్ బిట్ చేంజెస్ ని చూడొచ్చు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఫైనల్ ఎడిట్ ప్రాబబ్లీ కంప్లీట్ అయి ఉంటది. బుజ్జి వీడియోలో బుజ్జి తర్వాత పర్సనల్ గా నాకు నచ్చింది ఏంటంటే డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్ ఎనర్జెటిక్ డైలాగ్ డెలివరీ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, బికాస్ వీఆర్ మిస్సింగ్ దట్. తన రీసెంట్ మూవీస్ అన్నింటిలో ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడ ఉండదు, ఆ సలార్లు తప్పిస్తే. హోప్ ఈ మూవీలో ఆ ఆశ కూడా కంప్లీట్ అవుతుంది ఫ్యాన్స్ ది. అసలే మనకు కల్కి మీద ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ ఇంట్రో వీడియో తర్వాత ఎక్స్పెక్టేషన్స్ బాహుబలి కలెక్షన్స్ లా, ఎంఆర్ఎఫ్ టైర్ షేడ్స్ లా అమాంతం పెరిగిపోయాయి. మూవీ రిలీజ్ అవడం లేటు, బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. లెట్స్ టాక్ అబౌట్ బుజ్జి. బుజ్జికి బుజ్జి అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? అది బుజ్జిగా ఉంది కాబట్టి. బుజ్జికి బుజ్జి అని పేరు పెట్టడం వెనకాల బుజ్జిగాడ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు మేబీ. బుజ్జిగాడ్ సినిమాలో డార్లింగ్ పేరు బుజ్జి కదా, సో అలా అన్నాను అనమాట. మన పురాణాస్ లో కల్కి వాహనం పేరు దేవదత్త. ఒకవేళ భైరవకి అలాంటి వెహికల్ ఉంటే మేబీ ఇలాంటి పేర్లు పెడతారేమో అనుకున్నా, బట్ ఇట్స్ అ గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. ఆ వెహికల్ కి కాంప్లికేటెడ్ నేమ్స్ ఏమి పెట్టకుండా ఒక ఫ్రెండ్లీ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి దాన్ని ఆ వెహికల్ లో ఇంటిగ్రేట్ చేసి సింపుల్ గా బుజ్జి అని పేరు పెట్టేశారు. నైస్. బట్ ఏ మాట కామాట బుజ్జిని యూస్ చేసుకుని నాగేమామ మన ఎమోషన్స్ తో ఆడుకోవడం మాత్రం పక్కా అని ఈ ఇంట్రో చూస్తుంటే అర్థం అవుతుంది. లైక్ ఎలా అంటే హాలీవుడ్ లో ఒక ఫేమస్ డైరెక్టర్ ఉన్నాడు, తన పేరు చెప్పను కానీ గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఎక్స్ట్రాడినరీ వరల్డ్ బిల్డింగ్ లో జస్ట్ సింపుల్ క్యారెక్టర్స్ ని పెట్టి ఆ క్యారెక్టర్స్ కి మనల్ని రూట్ చేసి మన ఎమోషన్స్ తో ఆడుకుంటాడయా? మామూలుగా ఆడుకోడు. లైక్ దట్ ఐ థింక్ నాగిమామ కూడా ఈ బుజ్జితో అలానే చేయబోతున్నాడు అనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక టెక్ గ్యాడ్జెట్ లేక రోబోన్ అయి ఉంటే పెద్దగా ఫరక్ పడేది కాదు. బుజ్జికి చిట్టిలాగా ఎమోషన్స్ ఉన్నాయి బ్రో. సో బుజ్జిగాడితో కావాల్సిన వేరియస్ సిచ్యువేషన్స్ ని, ఎమోషన్స్ ని టన్నుల్ డెలివర్ చేయొచ్చు. అదేంటో ఈ గ్లిమ్స్ ల వల్ల నాకు రాని భాషలు కూడా చాలా ఈజీగా అర్థమైపోతున్నాయి. లిటరల్లీ మలయాళం అర్థమవుతుంది నాకు. మలయాళంలో ఒక వర్డ్ చెప్తాను వినండి. ఇల్లి బాప ఊట ఆಯ್ತು. ఇలాగే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే సినిమా అవుట్లో మలయాళం వీడియోస్ దింపుతా, రెడీగా ఉండండి. స్క్రాచ్ వీడియోలో చూపించిన దాని ప్రకారం బుజ్జి భైరవకి ఒక చెత్త కుప్పలో దొరుకుతుంది. అక్కడ నుండి తీసుకుని భైరవ దానికో బాడీ బిల్డ్ చేస్తాడు. భైరవ బుజ్జికి బాడీ బిల్డ్ చేసే ముందు, అది చెత్త కుప్పలో దొరికే ముందు అది అక్కడికి ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, మళ్ళీ ఎందుకు డిస్ట్రాయ్ చేశారు అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈయనకు మాత్రమే తెలుసు అట్ ప్రెసెంట్. నెగటివ్. ये मिशन मुश्किल ही नहीं, नामुमकिन है भैरवा. షారుఖ్ ఖాన్స్ డాన్ మూవీ రెఫరెన్స్ అదే. उनको पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. మార్వెల్ మూవీస్ లో అలవాటు అయిపోయింది, కానీ మన మూవీస్ లో మన సినిమాలో రిఫరెన్సెస్ చూస్తుంటే అదో రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. సినిమాలో ఇలాంటి రిఫరెన్సెస్ ఇంకా ఉంటే మజా వస్తుంది. నెక్స్ట్ బుజ్జి 1 మిలియన్ యూనిట్స్ అని మెన్షన్ చేస్తుంది. మూవీ ప్లేస్ అయ్యేది ఫ్యూచర్ లో కాబట్టి మేబీ ఆ టైమ్ లైన్ లో కరెన్సీ ఎక్స్చేంజ్ అదేనేమో మరి. 1 మిలియన్ యూనిట్స్ అంటే క్యాష్ లో అప్రాక్స్ 10 lakhs. నెక్స్ట్ వీ కెన్ సీ బుజ్జి ఛాన్సెస్ ఆఫ్ బౌంటీ 0.18% అంటది. Chances of bounty 0.18%. మూవీలో డార్లింగ్ రోల్ బాంటీ హంటర్ అని అర్థమైపోతుంది క్లియర్ గా. బాంటీ హంటర్ అంటే ఏం లేదు, ఒక స్పెసిఫిక్ రివార్డ్ కోసం పేరు చెప్పినట్టు ఒక పర్టికులర్ పర్సన్ ని ఒక ప్లేస్ నుండి ఎత్తుకొచ్చేయడం లేదా వేసేయడం ఒక బాంటీ హంటర్ చేసే బేసిక్ పని. ఈ మిషన్ గురించి బుజ్జి ఫస్ట్ నుండి నెగిటివ్ గా చెప్తా ఉంటది. ఈ మిషన్ సక్సెస్ అవ్వడానికి 0.18% మాత్రమే ఛాన్స్ ఉంది, వద్దు భైరవ ఇరుక్కుంటామని చెప్తా ఉంటది. బట్ భైరవ డోంట్ కేర్. బుజ్జి ఎంత భయపడుతుందంటే ఆ ప్లేస్ ఖచ్చితంగా అదే నేను చెప్పేది ఈయన గురించి కాదు, ఇతని గురించి, సదన్ క్యారెక్టర్ గురించి. నాకెందుకో ఈ మిషన్ భైరవకి అప్పగించేది ఇతని అనిపిస్తుంది. ప్రాబబ్లీ పెద్ద మనిషి ఫ్యామిలీ మెంబర్ ని లేదా వీళ్ళ లీడర్ ని సదన్ క్యారెక్టర్ క్యాప్చర్ చేసి ఉండొచ్చు. దెన్ హెల్ప్ కోసం ఇతను భైరవ దగ్గరకు వచ్చి ఉండొచ్చు మేబీ. ఇప్పుడే నాకు మా స్క్రిప్ట్ మొత్తం వాట్సాప్ చేశాడు. ఈ షాట్ లో భైరవ బుజ్జి బండెక్కనేలా ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంటే ఇతను మాత్రం బ్యాక్గ్రౌండ్ లో భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ వెహికల్ వైపు చూస్తూ ఉంటాడు. మేబీ భైరవ మిషన్ ఒప్పుకున్నందుకేమో. భైరవ మిషన్ పై బయలుదేరిన తర్వాత ఈ షాట్ లో కంప్లీట్ స్పేస్ షిప్ స్క్రాప్ ని చూడొచ్చు. ఇక్కడ ఐ థింక్ ఈ ప్లేస్ స్పేస్ పోర్ట్ లాగా అనిపిస్తుంది, బికాస్ ఇక్కడ రాకెట్ లాంచర్ ని చూడొచ్చు అండ్ ఇక్కడ ఒక స్పేస్ క్రాఫ్ట్ థ్రస్టర్ ని కూడా చూడొచ్చు. మేబీ ఈ ప్లేస్ లో ఒక పెద్ద స్పేస్ క్రాఫ్ట్ ఏదైనా క్రాష్ అయిందేమో.
నెక్స్ట్ ఆ షోలో చార్జ్ అయిపోయి ఉంటుంది. భైరవ ఆ షోని అలా కొట్టేటప్పుడు ఆ VFX స్పార్క్స్ ని చూడొచ్చు, విచ్ ఇస్ లుకింగ్ సో కూల్. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ సీన్స్ కి ప్రాణం పోస్తాయి. తర్వాత కొన్ని స్పేస్ షిప్స్ బుజ్జిని చేస్ చేయడానికి వస్తాయి. అటు బ్యాక్ సైడ్ ఆ రెడ్ లైట్ ని చూస్తుంటే అవి రైడర్స్ వెహికల్స్ అని అర్థం అవుతుంది. ఇది క్రేజీగా అనిపించింది. సూట్ లో నుండి లిటిల్ బాంబ్స్ వస్తున్నాయి. తర్వాత ఎంటైర్ ఇంట్రోలో వన్ ఆఫ్ ది కూలెస్ట్ క్రేజియస్ట్ మనీ షాట్. ఈ షాట్ లో వెహికల్ రివర్స్ అయి ఉంటుంది అండ్ ఆ వెహికల్ కి 2 బూస్టర్స్ ని కూడా చూడొచ్చు. భైరవ మాక్సిమం స్పీడ్ బుజ్జి అన్నప్పుడు బుజ్జి యాక్టివేట్ చేసేది ఈ బూస్టర్స్ ని. మేబీ ఆ బూస్టర్స్ ని యాక్టివేట్ చేస్తే ఆ స్పీడ్ కి వెహికల్ రివర్స్ అవుతుందేమో. అంటే ఆ వెహికల్ చాలా ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తుంది. ఇంట్రోలో ఈ వెహికల్ ఇంత రియలిస్టిక్ గా కనిపించడానికి మెయిన్ రీజన్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ CG ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ రెండు అంత పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవ్వడం వల్ల ఈ వెహికల్ ఉన్న షార్ట్స్ అంత రియలిస్టిక్ గా ఉన్నాయి. వెహికల్ ని ప్రాక్టికల్ గా క్రియేట్ చేయాలన్న థాట్ ఎవరితో కానీ వాళ్ళకి దండేసేయచ్చు. బికాస్ CGI తో కనుక వెహికల్ ని చేస్తుంటే బిస్కెట్ అయ్యేది వాహనం. అంటే CGI ని ఎంత పర్ఫెక్ట్ గా చేసినా CGI ప్రాక్టికలే. అండ్ ఆ వెహికల్ ని కూడా ఏదో చేయాలన్నట్టు కాకుండా చాలా డీటెయిల్ గా చేశారు ప్రతిదీ. 1500 సెల్సియస్ హీట్ తో షేప్ చేసిన ఆర్కిలిక్ గ్లాస్, 250 కిలోస్ ఉన్న హబ్లెస్ ఫ్రంట్ వీల్, ఇలా వెహికల్ ని చాలా పర్టికులర్ గా డిజైన్ చేసి క్రియేట్ చేశారు. ఇంకా బుజ్జి ఫుల్ ఫంక్షన్స్ ఏంటో కంప్లీట్ గా మూవీలో చూడొచ్చు. అప్పటి వరకు ఎదురు చూపులు తప్పవు. అండ్ వీళ్ళు సినిమాని ప్రమోట్ చేసే విధానం కూడా చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఎవరు చేయని స్టంట్స్ చేస్తున్నారు. ప్రోడక్ట్ పై అండ్ అవుట్పుట్ పై ఎంత నమ్మకం ఉండేలా చేస్తారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇలాంటి ఇంట్రడక్షన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం, వీడియోస్ చేస్తూనే ఉంటాం. మీరు చూస్తుండండి, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియోపై మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. ఏంటది కన్నడనా?